సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మచిలీపట్నంలో 10,000 లంచం తీసుకుంటూ సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ చెన్నూరు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు చేస్తున్నారని, నెల మామూలు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్ కుమార్ ను శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో వినయ్ కుమార్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ నెలకు సంబంధించి రైస్ మిల్లు యజమాని వినయ్ కుమార్ 10,000 రూపాయలు డీటీ చెన్నూరు శ్రీనివాస్ కు ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీబీ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ ట్రాప్ నిర్వహించడం జరిగిందండి. ఎస్ఓ ఎవరైతే సస్పెక్ట్ ఆఫీసర్ ఉన్నారో ఆయన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు. ఈయన కంప్లైంట్ ఒక అవనిగడ్డలో ఒక రైస్ గోడౌన్ ఒకటి మెయింటైన్ చేస్తుంటే దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు ఆ గోడౌన్లో పెట్టిన రైస్ నిల్వలు తప్పుగా నిల్వ చేయబడ్డాయి అని ఒక రాంగ్ కేసు పెట్టి నేను ఇబ్బంది పెడతాను, మంత్లీ మామూల్స్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే ఇబ్బంది పెడతానని బెదిరించి ప్రతి నెల మామూలు కలెక్ట్ చేయడానికి ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఈ నెలకి 10,000 బ్రైబ్గా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేసి యాక్సెప్ట్ చేస్తూ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికారండి. అతని పైన కేసు రిజిస్టర్ చేస్తాం, దర్యాప్తు చేస్తాం. 10,000 డిఫరెంట్ నెల మారిపోతూ ఉంటుందండి. క్వింటాల్ లెక్కనే హైయెస్ట్ నిల్వలు ఉండే రైస్ గోడౌన్. ఓకేనండి. లేదండి, ఈరోజు సెలవు కాబట్టి ఆయన ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నాడు. యాక్చువల్గా ఆయన అవనిగడ్డ 4 టెరిటరీస్ చూస్తూ ఉన్నారు. ఆ 4 టెరిటరీస్కి ఇతను బాధ్యత వహిస్తూ ఉన్నాడు. ఈరోజు హాలిడే కాబట్టి ఆయన అవనిగడ్డ రాకుండా నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడికి వచ్చి ఇవ్వమని చెప్పి డిమాండ్ చేశాడు. అందుకని కంప్లైంట్ ఇక్కడికే వచ్చి ఇచ్చాడు. కామిరెడ్డి వినయ్ కుమార్. ఎస్ఓ పేరేంటి? చెన్నూరు శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైస్. శ్రీరామనవమి పర్వదినాన్ని వాడవాడల వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని వాడవాడల వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించేందుకు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో రామాలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరాడాయి. రామాలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధానమైన శ్రీ భద్రాద్రి రామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్నాథపురం రామాలయం, నిజాంపేట డ్రైవర్స్ కాలనీ, చింతగుంటపాలెం, రాజీనగర్, సీతారామాలయం, సర్కిల్పేటలోని రామాలయంతో పాటు రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ నాగాంజనేయ స్వామి దేవాలయం, ఈడపల్లిలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, శ్రీ సత్యసాయి సేవా సమితిలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. గాదింబొమ్మ శివాలయం, నారకోట్ల బజార్లోని రామాలయాల్లో రాములవారి కళ్యాణం వైభవంగా జరిపారు. బందరకోట రామాలయం, గొజ్జులిపేట నాగేంద్ర స్వామి రామాలయం, కోనేరు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, వలందపాలెంలోని రామాలయంలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సిటీ కేబుల్ కార్యాలయం సాంకేతిక సిబ్బంది ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీరామనవమి పురస్కరించుకుని ప్రజలకు పానకం పంపిణీ చేశారు. ఇది కళ్యాణపు బొట్టును పెట్టి
శ్రీరామనవమి వేడుకలు పెడనపట్నం మరియు మండలంలో వాడవాడల ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి వేడుకలు పెడనపట్నం మరియు మండలంలో ఘనంగా జరిగాయి. శ్రీరామనవమి పండుగ సందర్భంగా పట్నం మరియు మండలంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. కళ్యాణ మహోత్సవాల్లో మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులు, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్ దంపతులు, బీసీ దేవంగ కార్పొరేషన్ డైరెక్టర్ మెట్టా శైలశ్రీ చిన్న దంపతులు, పలు వార్డుల కౌన్సిలర్లు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. కాగా పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి పాదాల దగ్గర మీరు అవివారి పాదాల దగ్గర అట్లా అట్లా అదే లగ్నదేవత ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మంగళాయ నమః చక్రవామాయ నమః చంద్రాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో వైసీపీ టీడీపీ అభ్యర్థులు పాల్గొన్నారు. భద్రాద్రి రాములవారి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవంలో వైసీపీ అభ్యర్థి పేర్ని గిట్టు పాల్గొన్నారు. మందరకోటలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణంలో ఎన్టీఏ కుటుంబ అభ్యర్థి కొల్లు రవీంద్ర దంపతులు పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఏప్రిల్ 18 నుండి పబ్లిక్ హాలిడే మినహాయించి 25 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రతిరోజు ఏప్రిల్ 18 నుండి 25 వరకు పార్లమెంట్ కు సంబంధించి కలెక్టరేట్ లో అసెంబ్లీ సంబంధించి ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు వేయడానికి ప్రక్రియ ప్రారంభం జరుగుతుందన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్లు పరిధి వరకు 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మనందరికీ తెలిసినట్టు పార్లమెంట్ మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేసింది మనకందరికీ తెలిసే ఉంది. దీంట్లో ఈ నేపథ్యంలో మన కృష్ణా జిల్లా వరకును అన్ని మన రాష్ట్రంలో జరిగేటట్టే రేపటి నుంచి ఎన్నికల నోటీస్ని ఫస్ట్ పబ్లిష్ చేస్తున్నాము. దీన్ని భాగంగా ఒక్కసారి రేపు ఎన్నికల నోటీస్ని మనము ప్రచురించిన తర్వాత రేపు అంటే 18వ తేదీ 18th రేపు 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ మినహాయించి ప్రతిరోజు ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకును నామినేషన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వారి చేంబర్లో, మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించింది ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జాక్ట్ 3 గంటలకి నామినేషన్స్ తీసుకునే ప్రక్రియ ఎండ్ అవుతుంది. అది అయిన తర్వాత 26వ తేదీ ఈ నామినేషన్స్ అన్నీ కూడా స్క్రూటినీ పరిశీలన చేయబడతాయి. తర్వాత మనకు 29వ తేదీ విత్డ్రాయల్కి ఎవరైనా నామినేషన్స్ వేసుకొని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే దానికి దరఖాస్తు నామినేషన్స్ వెనక్కి తీసుకునే దానికి 29వ తేదీ లాస్ట్ డేట్ ఉంటుంది. మనందరికీ తెలిసినట్టు పోల్ 13th May 2024 డేట్ ఆఫ్ పోల్ ఉంది. సో ఇంకా కౌంటింగ్ వచ్చి June 4th ఉంటుంది. సో ఇది బ్రీఫ్గా మన ఎలక్షన్కి సంబంధించిన బ్రీఫ్ అసెంబ్లీ ఒక కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి అక్కడే ఆల్ ప్లేసెస్కి అండర్ అసెంబ్లీ కౌన్సిల్ మన తరఫున ఒక డిఎస్పీ లెవెల్ స్థాయిలో ఆఫీసర్ నామినేట్ చేయడం జరిగింది. అకార్డింగ్లీ రిమైనింగ్ స్కేల్ అక్కడ పెట్టడం జరిగింది. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మచిలీపట్నం కోసం పెట్టడం జరిగింది. సో అకార్డింగ్లీ రేపు నుంచి వెన్ ఎవర్ కాంటెస్టెంట్స్ ఆర్ కమింగ్ సరిగా బందోబస్తు ఇక్కడ పెట్టడం జరిగింది. ఆఫ్టర్ 100 meters already it has been clearly told nobody else except for the candidate and one supporter will be sent inside, remaining everybody has to stand outside. అక్కడ గలాట జరగడం లేదు, because this is a very important process.
నామినేషన్ ఏది తప్పు జరిగితే పీపుల్ మే లూజ్ దేర్ నామినేషన్ ప్రాసెస్ అండ్ ఇన్ టర్న్ మే బి నాట్ ఏబుల్ టు కంటెస్ట్ ఎలక్షన్. సో అక్కడ యూ షుడ్ ఇన్షూర్ దట్ దెర్ ఇస్ నో డిస్టర్బెన్స్ టు ద లా అండ్ ఆర్డర్ అండ్ టు ద అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ. మన తరఫున సరిగా అక్కడ బందోబస్తు పెట్టడం జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు చూస్తే టోటల్ 977 ఉంది కృష్ణా జిల్లాలో. అవుట్ ఆఫ్ దమ్ 349 విల్ బీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ in 145 లొకేషన్స్. మనకి 8 ఇన్ఎక్సెసిబుల్ విలేజెస్ ఉన్నాయి, 5 ఇన్ నాగలంక, 3 ఇన్ టోటల్ వల్లూరు. సో అందరూ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ స్కేల్ మాత్రం ప్రకారం ప్రొవైడింగ్. రిమైనింగ్కి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్తో పాటు చేరుతున్నాయి. ఆల్రెడీ మనకి 3 కంపెనీస్ సిఐపిఎఫ్ వచ్చింది. ఇంకా ఫస్ట్ మేకి 5 మంది వస్తున్నారు. ఇంకా చీఫ్ ఆఫీస్ ప్రయత్నం చేస్తున్నారు. యాజ్ వన్ వీ కమ్ టు ద క్లోజ్ టు ద ఎలక్షన్ బ్యాట్ ఫోర్స్ తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి అక్కడ ఆల్రెడీ ఎలక్షన్ జరిగి అక్కడ కూడా మనకు ఫోర్స్ వస్తున్నాయి. ఆ టైం పట్టణంలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. పట్టణంలో శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. హిందూ కాలేజ్ నుండి బయలుదేరిన ఈ శోభయాత్ర పట్టణంలో ప్రధాన వీధుల గుండా కోనేరు సెంటర్ చేరుకుంది. యాత్రలో భారీ ఎత్తున ద్విచక్ర వాహనాలు, కాషాయ పతాకాలతో భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో పాల్గొనగా కొంతమంది పాదయాత్రగా ఏరియాలలో పాల్గొని యాత్రకు శోభను చేకూర్చారు. దారి పొడుగునా యాత్రలో పాల్గొన్న వారికి పలువురు ఆహారం, మంచినీరు అందించారు. స్థైర్యానంద స్వామి శోభయాత్రలో పాల్గొన్నారు. కృత్తివెన్ను మండల పరిధిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి పండుగను కృత్తివెన్ను మండల ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని రామాలయాల్లో ప్రత్యేక పూజలు, సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సీతారామ కళ్యాణం కన్నులారా వీక్షించారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లోని రామాలయాల్లో సీతారాముల కళ్యాణం వైభవంగా వేద పండితుల పర్యవేక్షణలో జరిగింది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.